హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హ్యాపీ మహాశివరాత్రి ఫ్రెండ్స్. మనకైతే మంచు ఈరోజుతో లాస్ట్ అనుకుంటా కానీ ఏమో కానీ ఈరోజైతే భయంకరంగా మంచు పడింది ఫ్రెండ్స్. అస్సలు రోడ్డు అయితే కనపడటం లేదు, అన్నీ బళ్ళు స్లో అయిపోయినాయి. మనం అయితే నిదానంగా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని అన్లోడ్ చేసేసి అయితే మనకైతే ఫ్రంట్ టైర్లు వచ్చేసాయి. ఫ్రంట్ టైర్లు మార్చేసి వాటర్ సర్వీస్ చెప్పేసి మనకైతే రేపు క్రౌన్ ట్రబుల్ అని చెప్తున్నాం కదా, దాన్ని అయితే మనకు వచ్చేసింది. పార్ట్ అయితే షోరూంలో వచ్చింది. రేపు వెళ్ళిపోయి దాన్ని ఫిట్ చేసుకుని వచ్చేయను. ఇప్పుడు వచ్చేసి మనకైతే మంచు అయితే చూడండి ఫ్రెండ్స్, మొత్తం కొండల గింటలు మొత్తం ఏం కంటికి కనపడకుండా అయిపోతున్నాయి. మనకైతే మన బండి సుబ్బన్న బండి అయితే అరగంట నుంచి మన కోసం ఆడ ఆపేసి ఉన్నాడు. దాన్ని తీసుకొని పోవాలి ఇప్పుడు కూడా. అయితే మనకు ఇలా ఈరోజు అట్ట నైట్ అయితే 4 ట్రిప్పులు కొట్టేటప్పటికి అందరికీ యాస్ట్ వచ్చేసింది. ఎందువల్లంటే మంచు బాగా పడిపోయింది. 11 గంటలకే స్టార్ట్ అయిపోయింది ఈరోజు. దానివల్ల మనకు ట్రిప్పులు అయితే కలవలేదు. ఇప్పుడైతే మనం చూడండి, బైకు ఎడో వస్తుంది కానీ మనకు బైక్ అనిపిస్తుంది, అది కానీ ఆటో. అది చూడండి ఆటో. ఆ విధంగా పరిస్థితి అయితే దీని తగ్గట్టు రోడ్డు కూడా సరిలేదు. ఇందాకైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పోయే రూట్లో పొట్టు బండ్లు 2 వచ్చేసి అడ్డం. మొత్తం ఒక్కో బండి కిలోమీటర్ పోయింది రివర్సు. అందులో నేను కూడా ఒకడిని. ఆ పొట్టు బండి పోవాలంటే పోలేదు పాపం. చూడండి ఎలా ఉంది మంచు. సిచ్యువేషను, బళ్ళు నడపాలంటే ఎలా నడుపుతారు? ఏం అలా అక్కడక్కడ బాగుంది, అక్కడక్కడ మంచు బాగుంది. నైట్ ఫుల్గా తీసేద్దాం అనుకున్నా, వీడియో అయితే పెడదాం అనుకున్నా, కానీ ఆ మంచులో ధైర్యం సరిపోలా. ఇప్పుడైతే మనకు ఒక క్లారిటీగా అక్కడక్కడ ఉంది కాబట్టి తీసి పెట్టినా ఏం కాదు. ప్రస్తుతానికైతే మనకైతే ఇప్పుడు ఎండబడినట్టుగా లైట్గా అనిపిస్తుంది. దూరం ఎలా ఉంది కొండ. అయితే సుబ్బన్న మన కోసం వాడు ఆపేస్తున్నాడు బండి. పోయి టీ తాగేసి అన్లోడ్ చేసి ఎత్తుకొని వెళ్ళిపోయి బండి పెట్టినామంటే డ్రైవర్ వస్తాడు, చూసుకొని ఏం మొదల చేసేసి అయితే బండి అయితే ఇచ్చేసి మన ప్లానింగ్ ఏంటంటే టైర్లు వాటర్ సర్వీస్ చేసామంటే రేపు మార్నింగ్ 6 o'clock కల్లా వచ్చి బండి అయితే ఎత్తుకొని షోరూమ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడంటే అక్కడ ఇప్పుడు శివరాత్రి కాబట్టి ఎక్కడ బాగా తిరునాలు బాగా చేసేగా లైటింగ్ గీటింగ్ బాగా తిరిగిపోతుంది. ఎలా ఉందో మంచు. డ్రైవింగ్ చేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చేయండి. బైకుల్లో వచ్చేవాళ్ళు కానీ లారీ తోలేవాళ్ళు కానీ ఏదైనా సరే డ్రైవింగే. ఇట్లాంటి మంచుల్లో ఏంటంటే మన ఇట్లాంటి పొలాల కాడికి ఏంటంటే రైతులు మోటార్లు వేసేదానికి అవి ఒకటికి ఇటుకి వచ్చేస్తూ ఉంటారు పాపం. ఈ సింగిల్ రోడ్లో ఏంటంటే ఇంత వెహికల్ రావు కదా అని లెక్కలో ఉంటారు వాళ్ళు. ఏంటంటే బైకులు కూడా ఆడే ఇట్లాంటి దగ్గర సైడ్ పెడేసి వెళ్ళిపోతారు. ఈ మంచుకి ఏంటంటే కనపడక తగిలేస్తుంటాయి. దానివల్ల జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయండి. అట్లయితే మాత్రం తిరిగిపోతున్నాయి రోడ్డు. ఒక్కటే నైట్ డ్యూటీ చేసి దిగిపోతే ఇప్పుడు కానీ పోయి పునుకుంటే ఫ్రెండ్స్ సాయంకాలం 4 గంటలకే ఇంకా మనం పోయి ఇంటికి పోయి స్నానం చేసి నీళ్ళు పోసుకొని అన్నం తినేసి పునుకునేటప్పటికి 9 or 10 అవుతుంది. ఇంకా నా మాపన పునుకున్నామంటే 4 గంటలకో 5 గంటలకో మెలకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే సుబ్బన్న కాడికి వచ్చేసాము. సుబ్బన్న బండి పెట్టుకొని ఆపుకొని టీ తాగుతా ఉన్నాడు పాపం. చలి గడగడ వణకుతున్నాడు. మనమైతే 2 బళ్ళు ఎత్తుకొని ఇప్పుడు మళ్ళీ అన్లోడ్కి వెళ్ళిపోతాము. మళ్ళీ సుబ్బన్న తీసుకొని పోవాలి. ఇప్పుడు ఆ మంచికి ఈ మనిషికి కళ్ళు కనపడడం లేదంట ఫ్రెండ్స్. నేను ముందు వెళ్తే ఈ వెనకాల రావాలా. ఇది ఆయన బండి. ఫ్రెండ్స్, టీ అయితే తాగేసాము. సుబ్బన్న అయితే బయలుదేరి వెళ్తా ఉన్నాడు, నేను బయలుదేరాను. మనకైతే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సూర్యుడు ఇప్పుడే బయట వస్తూ ఉన్నాడు, పచ్చని పొలాల్లో మంచు. మనమైతే హైవే ఇప్పుడు వచ్చి మనం నాయుడుపేట నుంచి మేనకూరుకి వెళ్ళాలి.
కరెక్ట్గా ఇంకొక అరగంట జర్నీ అయితే అయిపోద్ది మనకు. అన్లోడ్ చేసేసి మనం అయితే స్టాప్. ఈరోజైతే ఇంకా డ్రైవర్ లేదు, ఏమీ లేదు. ఈరోజు శివరాత్రి సందర్భంగా లీవ్ ప్రకటించేశాడు ఓనరు. ఎందువల్లంటే ఈరోజు గుళ్ళకి ఎక్కువ బైకులు, ఆటోలు, కార్లు వెళ్తుంటాయి కాబట్టి మనం వచ్చి పెద్ద వెహికల్ అక్కడ తిరగలేవు. అందువల్ల ఈరోజు లీవ్ ప్రకటించేసాడు ఓనర్ అయితే. మనం రేపు రావాల్సిందే. మన డ్రైవర్కి కూడా చెప్పేసాము నేను ఈరోజు ఏం లేదు రాబాగని. ఆ డ్రైవర్ కూడా రానులే అనేసాడు. మనం అయితే అన్లోడ్ చేసేసి అదేలే మన ప్రహారం అయితే మన డ్యూటీ అయిపోయింది. ఎత్తుకోమని పెట్టేయాలి ఇప్పుడు. ఈ బస్సు వాళ్ళు చూడు ఎంత మార్జిన్లో వస్తున్నాడు. ఎంత మార్జిన్ ఉంటే ఏం అర్థమే కాదు వెళ్ళి. మనకైతే యాడ్ ఆయిల్ మొత్తం బరాబరగా ఉంది, ఇబ్బంది లేదు. మనం అయితే బ్రిడ్జి కింద దూరి మళ్ళీ అవతల సైడ్ వెళ్ళి అప్పుడు మనం మేనపూర్ రూట్ ఎక్కాలి. మనమంతా లోకల్ ట్రిప్సే ఫ్రెండ్స్. అంతా ఒక 20-30 అంతే. అందువల్లే కదా మనకు ట్రిప్పులు కూడా ఎక్కువ పడతాయా. నిన్న మొత్తం మీద డే అండ్ నైట్ మీద పొగలు ఒక 4, ఇప్పుడు ఒక 5, 9 ట్రిప్పులు పడ్డాయి ఫ్రెండ్స్. అయితే మనకు కాళహస్తి, తిరుపతి, నాయుడుపేట హైవే. మనం ఎప్పుడైతే అంత జర్నీ చేయలే, మనం ఏడేడే తిరుగుతుంటాం. దొరికిన దాంట్లో సంతోషం అన్నట్టు. సుబ్బన్న అయితే ఆడ ఒక చెకింగ్ ఉంటుంది. చెకింగ్ కోసం బండి ఆపాడు ఆడ సుబ్బన్న. మనం వెనకాల ఆపాం. సుబ్బన్న బండి చెకింగ్ ఆపాడు. మనం ఆపాలి, ఆపుదాం. ఈ కుక్కలకి రోడ్డు మీద తప్ప యాడ ఎచ్చకుండదు. చెకింగ్ అయితే అయిపోయింది, బయలుదేరుతా ఉన్నాం. రాఘవ బండి అయితే వస్తూ ఉంది ఫ్రెండ్స్. వెళ్తున్నాడు, అన్లోడ్ అయిపోయింది. వెళ్తా బళ్ళు. మన ఫ్రెండ్ బండి వెళ్తూ ఉంది అన్లోడ్ అయ్యి. మన బండి భారత్ బెంచ్ కూడా వెళ్తూ ఉంది. మనం అయితే ఇప్పుడే నాయుడుపేటలోకి ఎంటర్ అయ్యాము. జస్ట్ ఎంట్రు. ఏడొక్క దగ్గర రోడ్డు బేమచ్చంగా ఉంటుంది. అది బేమచ్చం కాదు, అది కొన్ని అయితే చేతి దొరకకుండా వెళ్తున్నాడు. బ్రో ఎండబడింది, మంచు తగ్గింది, నిన్నెందుకు బానిస్తాను ముందని చెప్పి ఆయనే వెళ్తున్నాడు. సుబ్బన్న అయితే బాగా కష్టపడిపోతున్నాడు పాపం. ఇక్కడ బైక్ అయిన సైడ్ ఇలా ఈ ట్రాఫిక్కి. పెద్ద ఆయన పాపం ఏందో సరుకు వేసుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజు ఈ రోడ్డు అయితే ఫుల్ బ్లాక్ అయిపోద్ది. ఏం అసలు అడుగు తీసి అడుగు కూడా పెట్టలేము అయిపోద్ది. ఇంకొక గంట ఆ టయానికి. ఈ బస్సులు అయితే విపరీతం ఈ టయానికి. మనకు వచ్చేసి ఈ సైడ్ అయితే శివాలయం ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇదైతే శివాలయం. ఇక్కడ అప్పుడే స్టార్ట్ అయింది చూడండి పీసీ పోలీసులు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈరోజు ఫుల్ రష్. ఏం అసలు ఇక్కడ బళ్ళు తిరగాలంటే మాత్రం తిరగవ గుడికాడ. ఇంకొకటి వచ్చేసి మనకు ముందు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఈ లైన్ ఇంకా ఈరోజు అయితే ఏం చేయలేం. అందుకనే ఓనర్లు కూడా వద్దు ఆ రూట్ అయినా ఈ రోజుకైతే ఆపేసి రేపు పెట్టుకున్నాంలే అని చెప్పేసాడు ఓనర్ కూడా. ఇంకా స్టార్ట్ అవుద్ది. చూశారు కదా ఎట్లున్నదో, పోలీసులు గెలుసులు అప్పుడే బందోబస్తు అయిపోయారు. ఇంకా మనం ఇంత పెద్ద టిప్పర్లు ఎత్తుకొని తిరగాలంటే అయ్యే పని కాదు. ఇందులో బైకులలో రిస్క్ జాస్తి. రోడ్ల మీదే పెట్టేస్తారు, మనం ఇబ్బంది పడతాం, వాళ్ళు ఇబ్బంది పడతారు. దానివల్ల వద్దనే అన్నాడు ఓనర్ అయితే. మనం ప్రస్తుతానికి ఆపేసేయడమే.
అయితే మనం లెఫ్ట్ తిరిగిపోతా ఉన్నాం ఫ్రెండ్స్. అందులోకైతే ఇంకొక 7 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడ దుమ్ము ఎలా లేస్తుందో, అమ్మడు లెఫ్ట్ కుమ్ముడు ఉంటుంది. అయితే అటాట మంచు అయితే తగ్గిపోయింది. మంచు తగ్గిపోయినాకైతే జర్నీ బాగానే సాగుతుంది. మనము ఇలా వెళ్ళి ఇంకో బండి రావాలా, బండి కోసం వెయిటింగు, స్లోగా వెళ్తున్నాము. అది కూడా వచ్చి చూడండి ఫ్రెండ్స్, ఆ బండి వెళ్తుంటే వెనకాల దుమ్ము మనం లారీలో కూర్చొని గ్లాసులు ఎత్తేసి ఉంటేనే మనకైతే సరిగ్గా కనపడడం. ఇంకా బైక్లో పరిస్థితి చూస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక తిడతారా అంటే తిట్టుకుంటుంటారా? తిడతారు, ఖచ్చితంగా తిడతారు. కానీ మనం తప్పేం లేదు దాంట్లో, కానీ మనమే జవాబుదారి ఇవ్వాలి. ఇక్కడైతే ఇది వాటర్ ప్లాంట్ కాబట్టి అలా వాటర్ ఉన్నాయి, అందుకని దుమ్ము లేదు. మామూలుగా అయితే అదంతా దుమ్మే. టిప్పర్లో పరిస్థితి అంతా ఏంటంటే ఒకే రూట్ని తిరుగుతూ ఉంటాం కాబట్టి బాగా గుర్తొచ్చేస్తాం జనాభాలో కూడా. ఈ బండేరా దుమ్ము లేపింది, ఆపలేదురా పుట్ట నా కొడుకుని అంటారు. ఏం చేద్దామా, తప్పదు కదా. ఇదే రూట్న నిన్న పొద్దుట అని తిరుగుతున్నాం. ఇంకా వాళ్ళకి బళ్ళు గుర్తుండవా, బళ్ళు నెంబర్లు గుర్తుండవా, మనిషి గుర్తుండా, అన్నీ గుర్తుంటాయి కాబట్టి ఇదేదో ట్రబుల్ బండి. ఆకులు అయితే పెట్టేస్తున్నాడు. మనం ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోవాలా. మనమైతే మ్యాన్కూరు ఎంట్రీ దాటేసినాం కూడా, పైన అవతలు ఎక్కేస్తాము. సుబ్బన్న కటింగ్ కొడుతున్నాడు. బైకులో అయితే ఆగనే ఆగరు, ఒక్క నిమిషం కూడా ఆగరు. మరి ఏం బిజీ ఉంటుందో ఏందో, అంత బిజీ. లారీకి భయపడేవాడే లేదు, నువ్వు ఆగు అంటాడు అంతే. మనకైతే ఒక బిర్జీ. ఈ కుక్కలో రాత్రి ఒకటి దొక్కిచ్చాయి నాయుడుపేటలో, ఆ టౌన్లో. పేగులు కూడా బయటకు వచ్చేసింది. ఈ తోపాటు లారీలో వస్తుంటే ఇటు భయంలే, తొక్క ఏం చేస్తారో తొక్కేస్తాయి. కుక్కలు ఏ ఎచ్చదనానికి చలికి రోడ్డు మీద అయితే బళ్ళు తిరుగుతుంటాయి కాబట్టి ఎచ్చకుంటుంది కాబట్టి అవి ఆడకుండా ఉంటాయి. అందువల్ల ఈ లేవు, ఆరును కొడితే లేవు, వాళ్ళకి బ్రేక్ లాగు వేసేస్తారు. కానీ ఏగు తొక్కకూడదు, కానీ అయ్యి పోవు. నైట్ అయితే మనం ఏడు తోలేము, కొన్ని ట్రిప్పులు వేసాము. ఆటో చూడండి ఇలా వస్తుంది, ఆగడు, ఆగే ప్రసక్తే లేదు. పాలు